హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 1/7, 13/7, 11/7, 5/7. ఇది 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఇక్కడ న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి. 7 ఉంది. డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది పెద్ద సంఖ్య అయితే అది పెద్ద భిన్నం అవుతుంది, ఏది చిన్న సంఖ్య అయితే అది చిన్న భిన్నం అవుతుంది. ఈ విధంగా మన ఆరోహణ క్రమం ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ఆరోహణ క్రమం అడిగింది అంటే చిన్న నుండి పెద్ద వరకు రాయాలి అని. 1/7 చిన్నది, ఆఫ్టర్ 5/7, 11/7, 13/7, 15/7 ఈ విధంగా రాస్తాం. మరి 2/3, 5/6, 3/9, 24/18 ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా రాస్తాం? ఇక్కడ ఏ విధంగా రాయాలంటే నేను షార్ట్కట్లో చెప్తాను. 2/3, 5/6, 3/9, 24/18 ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలంటే న్యూమరేటర్లో 0 యాడ్ చేసుకోవాలి. న్యూమరేటర్లో 0 యాడ్ చేసుకొని ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయాలి. 3 1s 3 6 3 6 ఎంత? 18 కాబట్టి 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 2 పెట్టుకున్నాం. 6 1s 6 7s 42, 6 8s 48 కాబట్టి అగైన్ 2 మిగులుతుంది. ఇక్కడ 9 1s 9 3s 27, 3 మిగులుతుంది. ఇక్కడ చూడండి 18 240 ఉంది. 18 1s 18 తీసేసి ఇక్కడ 6 మిగులుతుంది. 18 5s 18 3s 54, 18 3s 54 కాబట్టి ఇక్కడ 6 మిగులుతుంది. ఇక్కడ చిన్న భిన్నం, చిన్నదంటే 3/9, 3 ఆఫ్టర్ 6.2, 2/3, నెక్స్ట్ 8.2, 5/6, 13.6 ఇది పెద్ద భిన్నం 24/18. ఇది ఆరోహణ క్రమం.